హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు టెట్ హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ తప్పుగా ఎంటర్ చేశారంట. ఒక అభ్యర్థి అయితే అడిగాడు. దాని గురించి మాకు క్లారిటీగా చెప్పండి మేడం అని చెప్పేసి. అందుకనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా అండి. మీరు ఫస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లయితే మీరు ఆలోచించి చేయాలని గూడా నేను వీడియో అయితే చేశాను. మీకు హాల్ టికెట్ నంబర్ తెలియకపోతే ఆహ్, ఏం ఏపీ టెట్ అని వెళ్ళి అక్కడ హాల్ టికెట్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని దాని ప్రకారం మీరు ఎక్కువ స్కోర్ ఉన్నది మీరు ఎంటర్ చేయమని నేను అప్పుడు వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది. అది చూడలేదేమో. ఇప్పుడైతే దీని గురించి క్లారిటీగా అయితే మీకు నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఈ డీఎస్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ ఆహ్, కొంతమంది అభ్యర్థుల డౌట్స్ అప్ క్లారిటీ అయితే నేను క్లారిఫికేషన్ కోసం అయితే వీడియోస్ అయితే చేస్తున్నానని వాళ్ళకొచ్చిన డౌట్స్ మీకు కూడా రావచ్చు. అందుకనే నేనైతే వాళ్ళ డౌట్స్‌నైతే తీసుకొని మీకు వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఛానల్‌లో మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వేకెన్సీ లిస్టు, రోస్టర్ లిస్ట్ ప్లస్ లోకల్, నాన్ లోకల్ ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇట్లాగా మీకు అన్ని డౌట్స్‌కి సంబంధించి నేను ప్రతి వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరైతే వీడియోస్ అయితే అన్ని ఛానల్లోకెళ్ళి ఒకసారి వీడియోస్ అయితే మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ అయితే వన్స్ ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ అయితే చూడండి. నేను అన్ని వీడియోస్ టీజీటీ, పీజీటీ వీడియోసు ప్లస్ డిస్ట్రిక్ట్ వేకెన్సీ స్కూల్ అసిస్టెంట్ హెచ్‌జిటి వే వేకెన్సీ లిస్ట్, రోస్టర్ లిస్ట్ అవన్నీ నేను ఒక ప్లే లిస్ట్ తయారు చేసి పెడతానండి. మీరు ఆ ప్లే లిస్ట్‌నయితే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. లైక్ అయితే చేయట్లేదు. లైక్ అయితే చేయండి. మీకు స్వైప్ ఆప్షన్ వస్తే ఆప్షన్‌ని క్లిక్ చేసి మా వీడియోకి పాయింట్స్ కూడా అయితే మీరివ్వండి. ఇస్తే మా వీడియో కొంచెం బూస్ట్ అయ్యి ముందుకెళ్తుంది. అందరికైతే రీచ్ అవుతుందండి. అందుకు అడుగుతున్నాను. అయితే ఈ వీడియోలో నేను టెట్ మార్క్స్ మీరు ఎలా ఎంటర్ చేశారు అనేది ఒకసారయితే చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోవాలంటే ఇప్పుడైతే ఆహ్, మీరు ఎలా చేశారు అని చూసుకోవాలంటే మీరు డీఎస్సీ వెబ్‌సైట్ ఉంటది కదా! మనం అప్లికేషన్ చేసింది. ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ అప్లికేషన్ నంబర్‌ని క్లిక్ చేయండి. ఎండీఎస్సీ అని ఉంటది కదా! హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేసి మీ పాస్‌వర్డ్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు మీది ఓపెన్ అవుతది. మీ అప్లికేషన్ ఓపెన్ అవుద్ది. సర్వీస్ అనే ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ అప్లికేషన్, హాల్ టికెట్ ప్లస్ మీరు అబ్జెక్షన్ రేజ్ చేసినవన్నీ ఉంటాయి గదా! అక్కడ మీరు అప్లికేషన్ ఉంటది. మీరు దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా మీవేమన్నా అప్పుడు హడావుడిలో చేసుంటారు గదా! ఒకసారయితే అందరైతే చెక్ చేసుకోండి. మీరేమన్నా మిస్టేక్ చేశారో ఏమనేది చెక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కింద టెట్ హాల్ టికెట్ కొంతమంది ఏం చేశారంటే టెట్ హాల్ టికెట్ నంబరేశారు. మార్క్స్ ఏమో తప్పు ఎంటర్ జేశారు. ఆ తప్పు ఎంటర్ చేసిన మార్క్స్ ఏమన్నా అయితదా మేడం అని అడుగుతున్నారు. మీకు ఏమి కాదండి. మీరు అక్కడ తీసుకునేది మనకి ఎగ్జామ్‌లో మనం చేసిన హాల్ టికెట్ నంబర్‌నైతే తీసుకుంటారు. మనము ఇక్కడ 10థ్, ఇంటరు, డిగ్రీ ఇవన్నీ చేశారు కదా మీరు. దాంట్లో కూడా మీరు హాల్ టికెట్ నంబర్స్ ఏసారు కదా! ఆ హాల్ టికెట్ నంబర్స్‌నే ఆహ్, తీసుకుంటారు. హాల్ టికెట్ నంబర్‌ని తీసుకుంటారు. హాల్ టికెట్ నంబర్ కరెక్ట్‌గా వేస్తే మీకు ఆటోమేటిక్‌గా మార్క్స్ అయితే వస్తాయి. కొంతమంది ఏం చేశారంటే ఎడ్జిటి రాసారు, స్కూల్ అసిస్టెంట్ రాసారు, ప్లస్ స్కూల్ అసిస్టెంట్‌లో సోషలు, తెలుగు లేకపోతే బయో సైన్స్, ఇంగ్లీషు అలాగా లాంగ్వేజెస్, సబ్జెక్ట్స్ 2 అయితే రాసారు కదా! అలా రాసిన వాళ్ళు ఏం చేయాలి అనంటే మీ లాంగ్వేజ్‌కి సంబంధించినవి మార్క్స్ అంటే ఇప్పుడు తెలుగుకొకటి సెపరేట్‌గా పెట్టారు అండి. ఇది 2A అని జెప్పేసి తెలుగుకి సెపరేట్‌గా పెట్టారు కాబట్టి, ఈ తెలుగు వాళ్ళేం చేయాలంటే, తెలుగు రాసిన వాళ్ళు 2A పేపర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ వెయ్యాలి, మార్క్స్ వెయ్యాలి. అలాగే సోషల్ సబ్జెక్ట్ రాసిన ప్లస్ బయో సైన్స్
సబ్జెక్ట్ రాసిన వాళ్ళు బయో సైన్స్ సబ్జెక్ట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌నైతే మీరు వెయ్యాలి. అలాగా మీరు ఎక్కువ స్కోరొచ్చిన హాల్ టికెట్ నంబర్‌ని దాంట్లో అయితే వెయ్యాలి. ఇక్కడ మార్క్స్ అనేది మీకేం ప్రాబ్లమ్ అయితే కాదండి. ఎక్కువేసినా, తక్కువేసినా మీకు ప్రాబ్లమ్ అయితే కాదు. ఎందుకంటే హాల్ టికెట్ నంబర్‌నే తీసుకుంటారు. హాల్ టికెట్ నంబరే కన్సిడర్ చేసుకుంటుంది కంప్యూటరు. హాల్ టికెట్ నంబర్ చూసుకొని ప్లస్ మనకి ఇప్పుడు డీఎస్సీలో 80 మార్క్స్‌కొచ్చాయి కదా! ఆ మార్క్స్ సెలక్షన్ మెరిట్ లిస్ట్‌లో వచ్చింది కదా! ఆ మార్క్స్ ప్లస్ ఈ టెట్ హాల్ టికెట్‌లో ఆటోమేటిక్‌గా మీ హాల్ టికెట్ నంబర్ క్లిక్ చేస్తే మీ మార్క్స్ అయితే అక్కడికొస్తాయి. ఈ డీఎస్సీ మార్క్స్ గూడా అక్కడ ఉంటాయి. 2ని యాడ్ చేసి మనకైతే ఇస్తారు. మనకి మెరిట్ లిస్ట్‌లో కూడా మన మార్క్స్ డీఎస్సీలో ఎన్నొచ్చాయి, ప్లస్ టెట్‌లో ఎన్నొచ్చాయనేది కూడా క్లియర్‌గా అయితే ఇస్తారు. తెలంగాణ డీఎస్సీలో అయితే క్లియర్‌గా ఇచ్చారండి. మరి ఈ ఏపీ డీఎస్సీలో అయితే ఎలా ఇస్తారో అనేది నాకైతే తెలీదు. మీరైతే వెయిట్ చేయండి. మీకు మార్క్స్ తప్పుగా ఎంటర్ చేస్తే ప్రాబ్లమ్ ఏముండదు. హాల్ టికెట్ నంబర్ కరెక్ట్ వేశారా లేదా అనేది ఒకసారయితే చెక్ చేసుకోండి. ఇంకొకటి క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు హెచ్‌జిటి రాసారు. ప్లస్ స్కూల్ అసిస్టెంట్ స స్ సోషలు, ఇంగ్లీష్ రాశారు కదండీ! ఇంగ్లీష్ వాళ్ళకైతే ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఎందుకంటే తెలుగు వాళ్ళకి సెపరేట్‌గా 2A అని పెట్టారు కాబట్టి, తెలుగు సబ్జెక్ట్ రాసే వాళ్ళకి మాత్రమే 2 హాల్ టికెట్ నంబర్‌లే ఎంటర్ చేయాల్సుంటుంది. ప్లస్ హెచ్‌జిటి రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే, హెచ్‌జిటి పేపర్‌ది కూడా మీరు ఇక్కడ పేపర్ 1 ఇక్కడ చూడండి ఇంకొకటి పేపర్ 1 అని రా పేపర్ 1 అనైతే వస్తది. మీరు అప్పుడు చేసేటప్పుడే మీకిక్కడ ఒక ప్లస్ బాక్స్ అయితే వస్తది కదా! దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక హాల్ టికెట్ నంబర్ క్లిక్ చేయమనైతే చూపిస్తుంది. అలాగా మీరు క్లిక్ చేసి మీరు ఎన్ని రాసారు అనేది అంటే అన్నీ రాసారు, అన్ని హాల్ టికెట్లు పెడితే కాదండి. మీకు ఎక్కువ ఏ స్కోర్ వచ్చిందో ఆ హాల్ టికెట్ నంబర్ పెడితే, ఆ హాల్ టికెట్ నంబర్‌కి ఏ ఎక్కువ స్కోర్ ఉన్నవి యాడ్ అయితాయి మనకి డీఎస్సీలో. ఇప్పుడు హెచ్‌జిటి వాళ్ళేమో పేపర్ 1 రాస్తారు కాబట్టి, ఇక్కడ ఏపీ టెట్ పేపర్ 1 ఇక్కడ మీ ఇయర్, మీ హాల్ టికెట్ నంబర్, మీకొచ్చిన స్కోర్ ఇక్కడ ఎంటర్ చేసుంటే, అలాగా 3 రాసిన వాళ్ళు 3 ఎంటర్ చేయాల్సయితే ఉంటుందండి. ఇక్కడ ఇంగ్లీషు రాసిన వాళ్ళైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ తెలుగు స్పెషల్‌గా రాసిన వాళ్ళు 2A స్పెషల్‌గా రాసిన వాళ్ళకి ఈ లాంగ్వేజ్ వాళ్ళకి ఇట్లా 2 హాల్ టికెట్ నంబర్‌లు 2 సబ్జెక్ట్‌లు రాసిన వాళ్ళకి 2 హాల్ టికెట్ నంబర్‌లు వేయాల్సయితే ఉంటది. అలాగే ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ 2 రాసిన వాళ్ళు ఈ 3 రాసిన వాళ్ళేమో 3 హాల్ టికెట్ నంబర్‌లయితే మీరు వెయ్యాలి. ఇక్కడ మార్క్స్‌తో అయితే మీకు సంబంధం లేదండి. తక్కువేసినా, ఎక్కువేసినా ప్రాబ్లమ్ ఉండదు. హాల్ టికెట్ నంబర్ కరెక్ట్‌గా అయితే వెయ్యాలి. ఇదైతే ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. మీకు హాల్ టికెట్ నంబర్‌ని బట్టి ఇప్పుడు డీఎస్సీలో గూడా మీ హాల్ టికెట్ నంబర్‌కి మీకెన్ని మార్క్స్ వచ్చాయి అనేదైతే ఆ హాల్ టికెట్ నంబరే యాడ్ చేస్తుందండి. మార్క్స్‌ని టాలీ చేసైతే ఇస్తారు. అలాగా మీరు ఎస్‌జిటి వాళ్ళు పేపర్ 1 అని గూడా అట్లా మీరు 3 ఎంటర్ చేస్తేనే మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసారు గదా! వాటికైతే యాడ్ అయితాయి. ఒకవేళ మీరు 2A తెలుగు ఎంటర్ చేయలేదనుకోండి, హాల్ టికెట్ నంబర్ వేయలేదు. ఓన్లీ ఇది 2B అంటే ఇవి సబ్జెక్ట్ ఇది సోషల్ సబ్జెక్ట్‌కి సంబంధించింది. ఇట్లాగా మీకు ఆ సబ్జెక్ట్‌కి సంబంధించింది ఒకటే ఎంటర్ చేశారనుకోండి, మీకు ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన రిజల్టే వస్తాయి. ఇక్కడ మీరు 2A ఎంటర్ చేయలేదనుకోండి, తెలుగుకు సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయకపోతే మీకైతే రిజల్ట్ అయితే రాదండి. ఓన్లీ సబ్జెక్ట్ మీ డీఎస్సీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్సే చూయించడం అయితే జరుగుతది. టెట్‌వైతే మీరు ఇక్కడ హాల్ టికెట్ నంబర్ ఇవ్వకపోతే మీకు టెట్ స్కోర్ అయితే యాడ్ కాదు. మీ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే యాడ్ అవుతది. చాలామందైతే మా ఫ్రెండ్ గూడా అలానే ఫస్ట్ ఒకటే ఇచ్చింది. తర్వాత మళ్ళీ డౌటొచ్చి మళ్ళీ ఎళ్లి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న ప్లస్ సింబల్‌ని క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్‌ది సోషల్‌కి సంబంధించిందైతే యాడ్ అయితే చేసింది. అలాగా మీరు 2 చేశారా లేదా అనేదైతే ఒకసారయితే చెక్ చేసుకోండి. 2 సబ్జెక్టులు రాసిన వాళ్ళకి ప్రాబ్లమ్ అండి. ఒకటే సబ్జెక్ట్ రాసిన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. అది కూడా ఓన్లీ తెలుగు తీసుకున్న వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే తెలుగు స్పెషల్‌గా ఒక పేపర్ అయితే పెట్టడం అయితే జరిగింది కదా! మనకి తెలుగుకు సంబంధించి. అందుకనే ఈ తెలుగు పేపర్ పెట్టినప్పటి నుంచి మనకి ఈ యాడేజ్ అయితే ఇస్తున్నారు. అంతకుముందు
2018కి బిఫోర్ రాసిన వాళ్ళున్నారు కదా! వాళ్ళకు ఇది కన్సిడర్ అయితే చెయ్యరండి. అప్పుడు సోషల్‌కి మళ్ళీ మీ బయో సైన్స్, తెలుగు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు ఇది చెయ్యరు. తెలుగు మెథడ్ తీసుకొని తెలుగు రాసిన వాళ్ళకి సెపరేట్‌గా తెలుగుకు సంబంధించినది హాల్ టికెట్ నంబర్ అయితే వెయ్యాలండి టెట్‌లోది. మీకు ఇప్పుడు తెలంగాణలో పెట్టలేదండి. తెలంగాణలో మీకు సోషల్‌కి సంబంధించిన రాసింటారు గదా! ఆ పేపర్ అది నంబర్ వేస్తే సరిపోతది గానీ, ఇక్కడ తె ఏపీలో మాత్రం దేనికి దానికి సెపరేట్ తెలుగు సెపరేటెయ్యాలి. సోషల్‌కి, సబ్జెక్ట్స్‌కి సెపరేటెయ్యాలి. లాంగ్వేజ్‌ది సెపరేట్ హాల్ టికెట్ నంబరెయ్యాలి. సబ్జెక్ట్‌ది సెపరేట్ హాల్ టికెట్ నంబరెయ్యాలి. ఇలా మళ్ళీ ఎస్‌జిటి రాస్తే ఎస్‌జిటిది గూడా మీరియ్యాల్సయితే ఉంటుంది. అందుకనే ఇక్కడ ఇచ్చిన వారికి మాత్రమే మీకు స్కోరయితే యాడ్ అవుతుంది. మార్క్స్‌తో అయితే ఏమీ లేదండి. హాల్ టికెట్ నంబర్‌నయితే చూస్తారు. మీకైతే ఈ వీడియోతో మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. మనకి ఇప్పుడు కీ మాత్రము ఫైనల్ కీ అనేది ఈరోజు, రేపు, ఎల్లుండి మనకి 30 లోపైతే వచ్చేస్తది. ఇప్పుడైతే ఈరోజు మాత్రము అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్‌వయితే విడుదల చేస్తామనైతే చెప్పారు. ప్లస్ నెక్స్ట్ 29థ్ రోజేమో లాంగ్వేజెస్ ప్లస్ 30 రోజేమో ఎస్‌జిటిదయితే కీ అయితే విడుదల చేస్తా అని చెప్పారని వార్తలండి. అందుకనే మీరు వెయిట్ అయితే చేయండి. ఇన్ని రోజులైతే వెయిట్ చేశారు గదా! ఫైనల్‌కి వచ్చిందంటే మీకు ఎన్ని మార్క్స్ ఆహ్, అబ్జెక్షన్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తది. థాంక్ యూ అండి. ఈ వీడియో చూసినందుకు. మీకైతే దీనితోటి క్లారిటీ అయితే వచ్చిందయితే అని అనుకుంటున్నాను. మీకేదైనా డౌట్ ఉంటే డీఎస్సీకి సంబంధించి మా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. దాని గురించయితే నేనైతే వీడియో అయితే చేస్తాను. ఆహ్, నేను టీజీటీ, పీజీటీకి సంబంధించిన సాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేదైతే వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను పెడతా ఉంటాను కాబట్టి, మీరు డీఎస్‌కి సంబంధించినవే మెయిన్‌లీ తెలుగుకు సంబంధించినవైతే నేను అప్‌లోడ్ అయితే చేస్తానండి వీడియోస్. తెలుగు సంబంధించిన వాళ్ళెవరన్నా ఉంటే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇప్పటివరకు వీడియో చూసారు కదా! ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. పక్కనే ఉన్న స్వైప్ ఆప్షను లైక్ చేస్తే స్వైప్ ఆప్షన్ అయితే వస్తుందండి. దాన్ని క్లిక్ చేసి మీరు పాయింట్స్ అయితే ఇయ్యండి. వీడియో అయితే ముందుకెళ్తుంది. చాలా మందికి యూజ్‌ఫుల్ అవుతుందండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.